తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్వగృహంలో అయ్యప్ప స్వామి పడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది. వందలాదిగా తరలి వచ్చిన అయ్యప్ప స్వాములు భజనలు సంకీర్తనలతో తాండూరు పట్టణం మారుమ్రోగింది. అయ్యప్ప స్వామి పల్లకి భక్తి శ్రద్ధలతో ఆడుతూ పాడుతూ అయ్యప్ప నామస్మరణ పాటిస్తూ కొనసాగించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో మెగా వైద్య శిబిరాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన వేమనపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రామగుండం సీఐ శ్రీనివాస్ తెలియజేశారు. అనంతరం స్థానిక వృద్ధులకు దుప్పట్లు, యువతల్లో క్రీడా స్ఫూర్తి పెంచడానికి క్రీడా సామాగ్రిని పోలీసులు పంపిణీ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా జనకాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఓ విద్యార్థి కబడ్డీ ఆడుతూ గాయపడ్డాడు. దీనికి పాఠశాల హెచ్ఎం బాధ్యత వహించాలన్నారు. విద్యార్థి వైద్యానికి అయ్యే ఖర్చులను పాఠశాల యాజమాన్యం భరించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో దారి దోపిడీ చోటు చేసుకుంది. పాలిటెక్నిక్ కాలేజ్ ముందు ఆగి ఉన్న వెహికల్ పై దుండగులు కత్తులు, రాళ్లతో దాడి చేసి 14 తులాల బంగారు చోరీ చేశారు. జగిత్యాల జిల్లా కూజన్ కొత్తూరుకు చెందిన 3 కుటుంబాలు తిరుపతికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో అక్కడ వాహనాన్ని నిలిపి సేద తీరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ప్రతాప సింగారంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 5 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను జనవరి 3న రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్ మణి మంజరి అన్నారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.